చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తా ఉన్నా. కళ్ళు మూసి తెరిచేసరికే మరో 3 ఏళ్ళు అయిపోతుంది. వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ఈ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ఇక్కడే కాదు, రాష్ట్రంలో కడతా ఉన్న 10 ఫిషింగ్ హార్బర్లు అన్ని కూడా మత్స్యకారుల సొత్తు అని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా. దీన్ని ఎవ్వరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసేయలేరు. చంద్రబాబు కాదు కదా, వాళ్ళ తాత కూడా తీసేయలేదని చెప్తా ఉన్నా నేను. దమ్ముంటే కాసుకో. నెల్లూరు జిల్లాలో సాగర్ డిఫెన్స్ ప్రాజెక్టుపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం కూడా మనం గమనించాలి. ఈ ప్రాంతంలో వేలాది మంది మత్స్యకారులు తమ జీవనోపాధి కోసం సముద్రంపై ఆధారపడుతున్నారు. వారికి పని ఆటంకం కలగకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకే ఇలాంటి ప్రాజెక్టులు అమలు చేస్తూ మత్స్యకారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి వేరే ప్రాంతంలో సౌకర్యాలు స్థలము కల్పిస్తే అభివృద్ధి కూడా జరుగుతుంది, ప్రజల జీవితం కూడా రక్షించబడుతుంది. ఇది నిజమైన సమతుల్యత. ఇప్పుడైనా అర్థమవుతుందా బాబోరు?